హలో, హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మరొక టాపిక్ను చర్చిద్దాం. బ్రహ్మముహూర్తం మన అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ బ్రహ్మముహూర్తానికి చాలా ప్రాధాన్యత ఉంది. బ్రహ్మ ముహూర్తంలో కనుక లేచినట్టయితే మనం అద్భుతాలు సృష్టించవచ్చు అని చెప్పేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు. సో బ్రహ్మముహూర్తం గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. మరి ఆ బ్రహ్మముహూర్తం అనేది 3:15, 4 గంటలకు, 5 గంటలకు, సూర్యోదయానికి ముందే 1 గంట ముందు లేవాలని చెప్పేసి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. సో అలా లేవాలంటే మనం ఈవినింగ్, సాయంత్రం యొక్క షెడ్యూల్, యాక్టివిటీస్ ఏ విధంగా ఉందనేది ముందు చర్చిద్దాం. మన దైనందిన జీవితంలో అందరం కూడా మన విధులలో డే మొత్తం కూడా ఉద్యోగస్తులు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, డే మొత్తం అంతా కూడా వాళ్ళ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేస్తారు. ఒక డేలో 24 గంటలని మనకు తెలుసు. దాన్ని 3 విభాగాలుగా విభజించారు. ఒక్కొక్క విభాగానికి 8 గంటల సమయం ఉంటుంది. అందులో 8 గంటలు మనం వర్కింగ్ అవర్స్ కింద ట్రీట్ చేస్తాం. 8 గంటలు నిద్ర, మరొక 8 గంటలు జనరల్ యాక్టివిటీస్. ఇందులో నిద్రకి 8 గంటలు మనం కేటాయించాలి. చాలా ఇంపార్టెంట్ నిద్ర అనేది. మనం మంచి నిద్ర తీసుకున్నప్పుడే మళ్ళీ మనకు శక్తి అనేది జనరేట్ అవుతుంది. ఇందులో 7 to 8 అవర్స్ మనం నిద్ర ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. సో ఈ యాక్టివిటీస్ మనకు ఏ విధంగా ఉండాలి, ఆ బ్రహ్మముహూర్తంలో లేవడానికి ఏ విధంగా చేస్తే మనం దాన్ని సులువుగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది విషయం తెలుసుకుందాం. మనం మన పనులలో అన్ని కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత 6 గంటలకి ఇంట్లో కుటుంబ సభ్యులందరితో కలిసి టీ తాగడం కావచ్చు, తర్వాత ఇష్టమైనటువంటి దేవుని యొక్క పాటలు, సంగీతం, మంచి మ్యూజిక్ విని రిలాక్సేషన్ కావడం చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక ఫార్ములా ఉంది, 7, 8, 9. 7 o'clock కల్లా మనం భోంచేయాలి. 8 o'clock డిజిటల్ డిటాక్స్, అంటే ఎలక్ట్రానిక్స్ పరికరాలన్నింటినీ కూడా దూరం పెట్టేసేయాలి. 9 o'clockకి నిద్రకు వెళ్ళిపోవాలి. సో 7 గంటలకే మనం భోజనం కంప్లీట్ చేసేయాలి. ఆ భోజనం కూడా మనం తినే దాంట్లో మనకు ఎంతైతే ఆకలి ఉందో అందులో 80% వరకు మాత్రమే భోంచేయాలి. మిగతా 20% ఖాళీగా ఉంచాలి. ఎందుకంటే మిక్సీలో మనం ఫుల్ ఏదైతే మిక్సీ చేయదలుచుకున్నటువంటి పదార్థాలు ఉన్నాయో ఫుల్ నింపేసి స్టార్ట్ చేస్తే అది అంత ఈజీగా స్టార్ట్ కాదు. అదేవిధంగా మన డైజెషన్ సిస్టంలో కూడా ఈ ఫుడ్ అనేటువంటిది మొత్తం నింపకూడదు. కొంత ఖాళీ ఉంచినట్టు అయితే చక్కగా మనకు డైజెషన్ సిస్టమ్ అనేది చక్కగా పనిచేస్తుంది. తర్వాత ఈ రోజులలో ప్రపంచం అంతా కూడా ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కి బానిసైపోయింది. మనకు తెలియకుండానే ఈ సోషల్ మీడియా ఇవన్నీ కూడా స్క్రోల్ చేసి గంటల తరబడి విలువైనటువంటి సమయాన్ని కోల్పోతున్నాం. దానికి పూర్తిగా అడిక్ట్ అయ్యాం. అందుకని 8 గంటల కల్లా ఇవన్నీ కూడా దూరం పెట్టేసేయాలి. ఏమైనా వర్క్స్ కనుక ఉన్నట్టయితే సిస్టమ్ వర్క్ కానీ, మొబైల్లో వర్క్స్ కానీ ఏవైనా ఉన్నట్టయితే 8 గంటల లోపే కంప్లీట్ చేసుకోవాలి. దీనివల్ల దూరంగా ఉంచినట్టయితే వీటి వలన నష్టం ఏంటంటే మనకు బ్లూ రేస్ అనేటువంటిది
మన కళ్ళపైన ఎఫెక్ట్ పడుతుంది. ఈ బ్లూ రేస్ ఏం చేస్తాయంటే మనకు నైటు సమయానికి నిద్ర వచ్చే సమయానికి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్, స్లీపింగ్ హార్మోను జనరేట్ అవుతుంది నేచురల్గా మనం చక్కగా నిద్రపోవడానికి. ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో ఈ బ్లూ రేస్ అనేటువంటివి మెలటోనిన్ అనేటువంటి స్లీపింగ్ హార్మోన్ని సప్రెస్ చేస్తాయి. అది రాకుండా, నిద్ర రాకుండా డే టైంలో ఉన్నట్టుగానే మనకు భ్రమింపజేస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే మనం నిద్ర సరిగా పోలేము. కాబట్టి వాటిని దూరంగా ఉంచాలి. తర్వాత 9 o'clock కల్లా గెట్ ఇన్ టు బెడ్, నిద్రకు వెళ్ళిపోవాలి. అప్పుడు మనకేమవుతుంది, 7 గంటలకే భోజనం చేస్తున్నాం కాబట్టి మనం పడుకునే సమయానికి 2 గంటల సమయం విరామం ఉంది కాబట్టి ఈలోపే మనం తిన్నటువంటి ఆహారం 50% డైజెషన్ అయిపోతుంది. బాడీ తేలికగా ఉంటుంది. నెక్స్ట్ డిజిటల్ డిటాక్స్ వలన ఈ బ్లూ రేస్ కానీ వాటి యొక్క ఎఫెక్ట్స్ కానీ మనం స్లీపింగ్ కంటే ముందే ఒక 1 hour ముందు వాటిని సైడ్కి పెడుతున్నాం కాబట్టి వాటి యొక్క ఎఫెక్ట్ అనేది ఏముండదు. నేచురల్గా మనం నిద్రలోకి వెళ్ళిపోతాం. సో ఈ మూడింటిని 7, 8, 9 డిన్నర్, డిజిటల్ డిటాక్స్, స్లీప్ ఎట్ 9 PM ఇవి చక్కగా కనుక మనం ఇంప్లిమెంట్ చేసినట్టయితే చక్కని నిద్ర వస్తుంది. మనం భోజనం కూడా మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. ఎప్పుడైతే మనం చక్కని నిద్ర మనకు వస్తుందో ఎర్లీగా మనం నిద్ర లేవడానికి ఉత్తేజంగా, శక్తివంతంగా మనం నిద్రలేస్తాం. మనం అనుకున్నటువంటి షెడ్యూల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడానికి మనకు ఆ శక్తి ఉంది. ఈ రోజులలో చాలామంది నిద్రలేమి ఉంది, నిద్ర సరిగా పట్టట్లేదు అనేటువంటి కారణాలు అది పిల్లలలో, పెద్దలలో, యూత్లో కూడా మనం చూస్తున్నాం. ఈ చిన్న సింపుల్ ఫార్ములాను కనుక మనం ఇంప్లిమెంట్ చేసినట్టయితే చక్కని రిజల్ట్స్ మనం అందుకోవచ్చు. సో దిస్ మ్యాజిక్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ ఏ సింగిల్ డే. ఇట్ ఈజ్ ద స్లో అండ్ గ్రాడ్యువల్ ప్రాసెస్. గ్రాడ్యువల్గా ఇంప్లిమెంట్ చేయండి. చక్కని ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. థ్యాంక్ యూ.